వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. కల్వకుర్తి పట్టణంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయంలో రెండో శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణంలోని మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరలక్ష్మి వ్రతాలను పూర్తి చేసుకున్న అనంతరం ముత్తైదులంతా కలిసి ఒకరికొకరు పసుపు కుంకుమ పంచుకొని సర్వ మంగళ కటాక్షం కోసం భక్తి శ్రద్ధల మేరకు పూజలు నిర్వహించారు. అదేవిధంగా ప్రతి శుక్రవారం నిర్వహించే లలిత సహస్రనామం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి పారాయణంలో పాల్గొన్నారు. భక్తులకు ఎప్పటిలాగే లక్కీ డ్రా నిర్వహించారు. లక్కీ డ్రాలో విజేతలుగా నిలిచిన మహిళలకు చీరను బహుమతిగా అందజేశారు. అనంతరం ఫౌండర్ ట్రస్ట్ చైర్మన్ జూలూరి రమేష్ బాబు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అన్నదానంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పూజారి లక్ష్మీనారాయణ, మహిళా అధ్యక్షురాలు మౌనిక, వాసవి క్లబ్ మహిళా అధ్యక్షురాలు బాదం సాయిలక్ష్మి, పాపిశెట్టి రాజేశ్వరి, దాచేపల్లి రోజారమణి, పోల లావణ్య, మారం సునీతలతో పాటు కల్వకుర్తి పట్టణానికి చెందిన మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 30వ తేదీన కల్వకుర్తిలో నిర్వహించనున్న ఫస్ట్ 2K రన్ సే నో టు డ్రగ్స్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నిర్వాహకులు, విద్యా సంస్థల ప్రిన్సిపల్లు, ఫిజికల్ డైరెక్టర్లు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడా విభాగం సిబ్బంది కలిసి ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఈ సందర్భంగా టీజీటీడబ్ల్యూ యూఆర్జేసీ కాలేజ్ గర్ల్స్ కల్వకుర్తి ప్రిన్సిపల్ స్వరూప, వైస్ ప్రిన్సిపల్ విజయ, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ కు చెందిన నిర్మల, అనితలను నిర్వాహకులు కలిసి 2K రన్ వివరాలను తెలియజేసి ఆహ్వానించారు. అదేవిధంగా టీజీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్ వంగూరు పాఠశాల ప్రిన్సిపల్ అశ్విని, ఫిజికల్ డైరెక్టర్ జ్యోతి, పీఈటీ అనిత, సుజాత, రాధిక, విశ్వజ, నాగమణి తదితరులను కలిసి కార్యక్రమానికి ఆహ్వాన పత్రికలను అందజేశారు. జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతి గతుల సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ను కూడా ఆహ్వానం అందించారు. యువత, విద్యార్థుల్లో మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన కల్పించడం, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యమని ఈ 2K రన్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మత్తు వాడితే కళలు కూలిపోతాయి, మత్తు మానితే కళలు నిజమవుతాయి అనే సందేశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. 2K రన్ వివరాలు 30వ ఆగస్టు 2026 ఆదివారం నాడు ఉదయం 6 గంటల నుండి సిబిఎం కాలేజ్ లో ప్రారంభం కానుంది. కల్వకుర్తి మరియు పరిసర ప్రాంత విద్యార్థులు 14 సంవత్సరాల లోపు బాలురు, బాలికలను అలాగే 14 సంవత్సరాల పైబడిన వారిని ఓపెన్ కేటగిరీలో నగదు బహుమతులు అందజేయనున్నారు. పాల్గొనే ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్, బంగారు పథకం అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ సహకారంతో నిర్వహిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యా సంస్థల ప్రతినిధులు, క్రీడా అభిమానులు, యువత, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఫస్ట్ 2K రన్ సే నో టు డ్రగ్స్ కార్యక్రమానికి విజయవంతం చేయాలని నాగర్ కర్నూలు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సొల్లపోగుల స్వాములు కోరారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చల మండలం గంగాపురం గ్రామంలో శుక్రవారం నాడు ఎల్లమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. స్థానిక సర్పంచ్ గిరిప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే గ్రామ మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి నెత్తిన బోనం ఎత్తుకొని ఎల్లమ్మ ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ గిరిప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ గ్రామం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఎల్లమ్మ అమ్మవారిని ప్రార్థించినట్టు తెలిపారు. పోతురాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాల మోతలతో గంగాపురం పురవీధుల్లో భక్తి రసంతో మారుమోగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించారు. ఈ వేడుకల్లో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చల మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం నాడు మండల సాధారణ సర్వసభ సమావేశం సుదీర్ఘంగా నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన సమావేశంలో సర్పంచ్లు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలపై చర్చ సందర్భంగా అధికారుల తీరుపై పలువురు సర్పంచ్లు తీవ్ర అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేశారు. తాము పదవుల్లోకి వచ్చి నెలలు గడుస్తున్న అధికారుల నిర్లక్ష్యం కారణంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదని ఆరోపించారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులను గ్రామ సమస్యల పరిష్కారం కోసం సంప్రదించకపోవడం లేదని సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేశారు.
ఫోన్ చేసినా కనీసం ఎత్తడం లేదని, కొందరు తమ ఫోన్ నెంబర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టారని సభ దృష్టికి తీసుకొచ్చారు. అధికారుల ఆలస్యం కారణంగా ప్రజల ముందుకు తాము దోషులుగా నిలబడాల్సి వస్తుందని మండిపడ్డారు. కేవలం ప్రతిపక్ష సర్పంచ్లే కాకుండా అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్లు సైతం అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం సమావేశంలో చర్చనీయాంశంగా మారింది. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అధికారుల నుండి సహకారం అందడం లేదని వారు బహిరంగ అసహనం వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారుల నిర్లక్ష్యం వైఖరిని వీడి ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని గ్రామాల్లో పెండింగ్ లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సర్పంచ్లు డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పట్ల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. మహబూబ్ నగర్ పట్టణంలో మైనారిటీ సంక్షేమం కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా 45 కోట్ల నిధులు తీసుకొచ్చామని ప్రభుత్వం విపి ఎమ్మెల్యే యొన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వీరన్నపేటలోని హజ్రత్ హతవుల్లా షరీఫ్ మున్సి దర్గా వద్ద మైనారిటీ వెల్ఫేర్ ఫండ్ నుంచి 20 లక్షలతో నిర్మించిన ప్రహరీ గోడను ఎమ్మెల్యే ప్రారంభించారు. గతంలో స్థానికులు కోరిన మేరకు హామీ ఇచ్చి నిధులు మంజూరు చేయించామని తెలిపారు. కబరస్థాన్లు, దర్గాలు, మసీద్ల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పనులను దశల వారీగా పూర్తి చేస్తున్నామని యొన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. హైలీ అదీస్ ఈద్గా వద్ద కంపౌండ్ వాల్ పనులు పూర్తయ్యాయని, రహమానియా ఈద్గా వద్ద బౌండరీ వాల్, రాక్ కటింగ్, బ్యూటిఫికేషన్ పనులు 75% పూర్తయ్యాయని వివరించారు. జామియా మసీదులో అండర్ గ్రౌండ్ సెల్లార్, మదీనా మసీద్ లో ఎక్స్టెన్షన్ పనులను త్వరగా ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. మైనారిటీ వర్గాల అభివృద్ధి సంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మల్లు నరసింహ, సిరాజ్ ఖాద్రి, అజ్మత్ అలీ, సయ్యద్ మోహిన్స్ తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.